కూటమి ప్రభుత్వంపై చింతలపూడి అశోక్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికి అసెంబ్లీ తీర్మానాలంటూ అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని మండిపడ్డారు. రాజధాని పేరిట వేల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. 1,00,000 కోట్ల నిధులు ఎక్కడి నుండి తెస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలో కల్తీ లేని వస్తువు లేదనే స్థాయికి పాలన దిగజారిందని విమర్శించారు. అసెంబ్లీలో అమరావతిని శాశ్వత రాజధానిగా చేస్తూ ప్రవేశపెట్టిన తీర్మానం కేవలం ఒక డైవర్షన్ డ్రామా అంటూ అన్నారు. వైసీపీ రాజధానికి వ్యతిరేకం కాదని, కానీ రాజధాని పేరుతో జరుగుతున్న అవినీతిని మాత్రమే ప్రశ్నిస్తున్నామని స్పష్టం చేశారు. మెయిన్ కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 2 సంవత్సరాల్లోనే కల్తీకి ఏది కాదు అనర్హం అనేది గట్టిగా వెళ్తుంది. తాగే నీరు దగ్గర నుంచి, పాల దగ్గర నుంచి, అదేవిధంగా మన సాంప్రదాయాల్ని ఏ విధంగా అగౌరవపరుస్తూ లేనివి ఉన్నట్టు మాటలు సృష్టించి భక్తులను భయభ్రాంతులను చేశారో మనందరం చూసాం. దాంతోపాటు ఎంతో పవిత్రమైనటువంటి తిరుమతి దేవస్థానం యొక్క చైర్మన్నే కొన్ని అభ్యంతరకరమైన వీడియోలు బయటికి వచ్చినా కానీ ఎటువంటి యాక్షన్స్ తీసుకోకుండా భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక ఎంపీ డైరెక్ట్గా డ్రగ్స్ తీసుకొని దొరికినా కానీ స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేటటువంటి సంగతులు ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఏదైనా ఇష్యూని డైవర్ట్ చేయడానికి పర్ఫెక్ట్ డైవర్ట్ పాలిటిక్స్ ఆడే